హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్ పుదీనా, అలానే కట్ చేసుకున్న ఒక 5 మిర్చి, పావు టీ స్పూన్ చింతపండు పేస్టు లేదా ఒక రెబ్బ చింతపండు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి. ఉప్పు వేయటం వల్ల కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ పెట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 10 జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 2 యాలకులు వేసి అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. పుదీనా రైస్ చాలా క్విక్గా 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఆ వాటర్లో మొత్తం ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా బాగా కుక్ అయిపోయి ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు అందులోకి ఒక 1.5 కప్పు దాకా రైస్, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పుదీనా గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది అన్నం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా క్విక్గా